పిచ్చి పలు రకాలు అంటారు కదా. ఇక ఆ పిచ్చి కాస్త ఎక్కువైతే డేంజర్ గా ఉంటుంది. ఇదంతా తెలిసినా కానీ చాలా మంది తమలోని పిచ్చిని మాత్రం వదిలిపెట్టరు. దానికోసం దేనికైనా తెగిస్తారు. ఎంతమంది చెప్పినా తమ దారి తమదే అంటారు. అందరిలో వేరుగా కనిపించాలని, అందంగా కనిపించాలని, ఆకట్టుకోవడానికి కష్టపడిపోతుంటారు. ఎక్కడికి వెళ్ళినా తమే హైలైట్ కావాలని తప్పించిపోతుంటారు. దానికోసమే ఈ మధ్య కాలంలో అయితే చిన్న పెద్దన, మధ్య తరగత లేదా హై క్లాసా అనే తేడాలు లేకుండా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టి మరీ ప్రాణాలకు తెగించి చూడగానే భయపడే విధంగా రాక్షసుడిలా కనిపించేలా జాంబీలా మారుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండియాస్ ఫస్ట్ జాంబీలా మారాడు ఒక వ్యక్తి. అయితే ఆయన ఇండియాస్ ఫస్ట్ జాంబీ అనమాట. ఇప్పుడు అతడు చేసిన పిచ్చి పనులు చూస్తే మనందరికీ నిజంగా షాక్ అనిపిస్తూ ఉంటుంది. అందరూ దాదాపుగా జాంబీ సినిమా చూసే ఉంటారు. అదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. చూస్తుంటేనే చాలా భయం వేస్తుంటుంది. మన చుట్టూ అలాంటి మనుషులను ఊహించుకోలేం కూడా. అయితే జాంబీలా గెటప్ ని మార్చుకోవడానికి విదేశాల్లో మాత్రం చాలా ఇష్టపడుతూ ఉంటారు. వంటి నిండా భయంకరమైన టాటూలు, నాలుక మధ్యలో చిన్న చిన్న కమ్మలు కుట్టించుకోవడం, చూస్తేనే దడుచుకునేలా హెయిర్ స్టైల్స్ తో వీళ్ళుంటారు. వీళ్ళని చూడగానే ఒక్కసారిగా మనం షాక్ అవుతూ ఉంటాము. అయితే ఇన్నాళ్ళు ఈ పాడు కల్చర్ విదేశాల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా అడుగుపెట్టింది. మన దేశంలో కూడా మొదటి జాంబీ పుట్టుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయమంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా కూడా జాంబీ గురించే మాట్లాడుతున్నారు. ఇంతకీ మీరు ఆ జాంబీని చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి.